మా ఊరు చాలా మారుమూల ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా. మాకు మనస్తాపాల నుంచి వెంకటాపాలెం రావాలంటే 12 కిలోమీటర్లు. మేము మరి గత 15 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. 40-50 మంది పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ రోడ్డు చూసి మరి పెళ్లిళ్ళు కావట్లేదు. ముందు అసలు ఆ రోడ్లోకి వచ్చేటప్పుడు ఆ పెళ్లి సంబంధంలో ఎవరైనా వచ్చినా ఆ కార్ డ్రైవరే ముందు అరే దిక్కుమాలినోడు ఈ ఊర్లో ఎవరైనా పిల్లలు ఇచ్చేదని కార్ డ్రైవరే అంటున్నారు. అనే విధాలకి వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండలతో మన భాష్యం ప్రవీణ్ గారు కష్టపడి మనకి ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు మన గ్రామం తరఫున ధన్యవాదాలు. నమస్తే అండి. మాది వెంకటాయపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. ఈ గత 20 సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి. ఈ గుంతల్లో పోవటానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 7 సంవత్సరాలు పెట్టి ఆటో తోలుతున్నాను. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్డు సెలక్షన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన 15 నెలలకు మాకు గ్రాంట్ ఇచ్చి మా గ్రామం ప్రజల్లో ఎన్నో ఆనందాలు నింపారండి. అందుకని మా గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా గ్రామ వెంకటాయపాలెం రోడ్డు శాంక్షన్ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, మా గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వెంకటాయపాలెం గ్రామ రోడ్డు సెలక్షన్ చేసినందుకు భాష్యం ప్రవీణ్ గారికి శతకోటి ధన్యవాదాలు. మన్య సుల్తాన్పాలెం నుంచి వెంకటాపాలెనికి 12 కిలోమీటర్ల రోడ్డు ఉందండి. అయితే ఈ రోడ్డు వేసి గత 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద చెంచా మట్టేసిన వాళ్ళు లేరు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఫస్ట్ ప్రచారానికి వచ్చినప్పుడు మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు వేస్తానని మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారం ప్రవీణ్ గారు 4,50,00,000తో రోడ్డు శాంక్షన్ చేయించారు ఈరోజు. అదేవిధంగా ఈ రోడ్డున ఆటోలు, అంబులెన్స్లు వెళ్ళాలన్నా భయపడే పరిస్థితికి వచ్చింది ఈ రోడ్డు. అలాంటి రోడ్డుని ప్రవీణ్ గారు శాంక్షన్ చేయించినందుకు ధన్యవాదాలు. త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేసి ఆ గ్రామ ప్రజల కష్టాలు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం.